యాపిల్ సైలెంట్గా కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. అదే M5 మ్యాక్బుక్ ప్రో అండ్ ఐప్యాడ్ ప్రో. సో వీటిల్లో బెస్ట్ ఫీచర్స్ ఏంటి, కొంచెం అంతంత మాత్రం ఫీచర్స్ ఏంటి, అసలు మనం కొత్తగా కొనాల్సిన వాళ్ళు కొనొచ్చా కొనకూడదా, నెక్స్ట్ దానికోసం వెయిట్ చేయాలా లేకపోతే ఓల్డ్ ది బెస్ట్ డీలా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం వీడియో స్టార్ట్ చేయాల్సిందే కదా. మరి ఇంకెందుకు లేటు, లెట్ us స్టార్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎం క్రియేటివ్ జోన్. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. డిస్ప్లే అండ్ బిల్డ్ క్వాలిటీ చూస్తే యాపిల్లో పెద్ద చేంజెస్ రాలి. ఎందుకంటే 14 ఇంచ్, ఇప్పుడు M5లో వచ్చిన చిప్ ఓన్లీ 14 ఇంచ్ మాత్రమే రిలీజ్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ 16 ఇంచ్ మనకి రిలీజ్ చేయలేదు. సో ఓల్డ్ మోడల్ డిజైన్ ఫీల్ అన్నీ కూడా ఓల్డ్గానే ఉన్నాయి. డిసప్పాయింట్ అవ్వద్దు, కొంచెం ప్లస్లు కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం వచ్చే పాయింట్స్లో. ఓకే, 14 ఇంచ్ అయినా కూడా మనకి యాపిల్ డిస్ప్లేస్ చాలా బాగుంటాయి. ఎందుకంటే లిక్విడ్ XDR డిస్ప్లే మనకి 1600 నిట్స్ అనమాట. బ్రైట్నెస్ అంటే మనకి HDR అంటే అది కూడా పీక్ బ్రైట్నెస్, అంటే HDR కంటెంట్ మీరు ఎడిట్ చేసేటప్పుడు 1600 నిట్స్ వరకు మనకి వెళ్తుంది. అలాగే మనకి ఈ కాంట్రాస్ట్ రేషియో చూసేసరికి 10 lakhs:1 కాంట్రాస్ట్ రేషియో. అంటే ఇది ఏంటంటే, అంటే ఇది 10 lakhs అనేది అంత బ్రైట్నెస్ అనమాట. ఆ బ్రైట్నెస్ లో 1 అంటే డార్క్ అంత డౌన్ కి చేస్తుంది. అంటే మనకి బ్లాక్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. మీరు ఒకసారి చూస్తే చాలా ల్యాప్టాప్స్ లో ఏంటంటే బ్లాక్స్ అంత బాగా కనపడవు. మనకి ఆ రేషియో చూసుకోవాలి, మనకి బ్రైట్నెస్ రేషియో అండ్ కాంట్రాస్ట్ రేషియో అది చూసుకోవాలి. అది కూడా బెస్ట్ ఫర్ ప్రొఫెషనల్ యూస్. జనరల్గా మనకు తెలుసు కదా, యాపిల్ వాడు కొంచెం అడిషనల్గా మళ్ళీ మన దగ్గర డబ్బులు దొబ్బుతూ ఉంటాడు. దీనికి కూడా ఏంటంటే డిస్ప్లేకి మీకు ఆప్షనల్గా ఏంటంటే నానో టెక్స్చర్ గ్లాస్ అని ఉంటుంది అనమాట. పైన రిఫ్లెక్షన్స్ తగ్గించడానికి అది ఆప్షనల్. కావాలంటే మరి తీసుకోవచ్చు. ఎందుకంటే అవుట్డోర్లో ఎక్కువగా మీరు వర్క్ చేసేటప్పుడు అది పెట్టుకోండి, బాగుంటుంది. అంతకుమించి డిస్ప్లేలో వీటన్నిటిలో పెద్ద చేంజెస్ అయితే లేవు. డిసప్పాయింట్ ఏంటంటే కలర్స్ కొంచెం కొత్తవి వస్తాయని రూమర్స్ వచ్చినాయి. ఏదో బ్లూ కలర్ ఐఫోన్ లాగా బ్లూ కలర్ వస్తుంది అని చెప్పేసి రాలేదు. బట్ ఓన్లీ స్పేస్ గ్రే అండ్ సిల్వర్ ఈ రెండే మనకి ఉన్నాయన్నమాట. స్టోరేజ్ అప్గ్రేడ్ అంటే స్టోరేజ్ SSD స్టోరేజ్ ఉంటుంది కదా, దీంట్లో మాత్రం చాలా బెస్ట్ అండి. చాలా బాగా అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది. మనకి బేసికల్గా అంతకుముందు ఓల్డ్ వర్షన్తో చూస్తే ఇది డబుల్ ద స్టోరేజ్ పర్ఫార్మెన్స్. M4లో వచ్చేసరికి ఇప్పుడు SSDs ఉంటాయి కదా, మనకి PCIe Gen 3 ఉండేదన్నమాట. ఇది M5లో వచ్చేసరికి జనరేషన్ 4. మరి దీనికి దానికి వేరియేషన్ ఏంటి అంటే కనుక, మనకి ఏదైనా వీడియో ఎడిట్ చేసేటప్పుడు టు ద మ్యాక్స్ స్పీడ్ అది వచ్చేసరికి 3500 రేంజ్ వచ్చేది. అదే M5లో వచ్చేసరికి 6800 మెగాబైట్స్ పర్ సెకండ్ అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి హెవీ టాస్క్లు 3D రెండరింగ్ కానీ లేదా గేమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి లోపల మనకి చాలా స్పీడ్గా వెళ్తాయి అనమాట. మనకి ఆ ట్రాన్స్ఫర్ స్పీడ్ అదంతా కూడా హెవీగా ఉంటుంది. ఇది బిగ్ డీల్ అని చెప్పుకోవాలండి. యాక్చువల్గా మీకు విండోస్ వాళ్ళకి PCI 3 కానీ 4 కానీ వాళ్ళు ఎక్స్టర్నల్గా మనకి చేసుకుంటారు, కావాలంటే అప్గ్రేడ్ చేసుకుంటారు. మ్యాక్లో మనకి అది కుదరదు కాబట్టి ఇది కొంచెం లేటెస్ట్గా ఆల్మోస్ట్ 6800 అంటే కనుక ది బెస్ట్ డీల్ నాకు స్టోరేజ్లో. అది కూడా బేస్ మోడల్ M5లో ఇది రావటం అనేది వెరీ హ్యాపీ. అలాగే M4తో కంపేర్ చేస్తే ఇంకొకటి SSD అంటే స్టోరేజ్ విషయంలోకి వచ్చేసరికి మనకి M5లో వచ్చేసరికి టు ద మ్యాక్స్ మనకి అంటే బేస్ మోడల్ మీరు 512 తీసుకున్న టు ద మ్యాక్స్ 2 TB వరకు చేసుకోవచ్చు. బట్ M5లో వచ్చేసరికి మీరు 4 TB వరకు మీరు కస్టమైజ్డ్గా అంటే మీరు కొనుక్కునేటప్పుడు కస్టమైజ్డ్గా 4 TB వరకు కూడా మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది దీంట్లో. మెమరీ అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడితే అంటే మెమరీ బ్యాండ్ విడ్త్ అంటారు. అంటే అదేంటంటే జనరల్గా మీరు చిప్ ఉంటుందిగా ఇంటిగ్రేటెడ్, అంటే యాపిల్లో ఒకటే చిప్ ఉంటుంది, అన్ని కలిపి ఉంటుంది అనమాట. సో ఆ చిప్ లో ఏంటంటే మీరు ఏదైనా టాస్క్ చేస్తున్నప్పుడు ఒకదానికి ఒకటి అంటే ర్యామ్ నుండి CPU నుండి GPUకి వీటన్నిటికీ కూడా మనం చేసే వర్క్ ట్రాన్స్ఫర్ ఫాస్ట్ గా చేసేస్తూ ఉంటుంది. అంటే ఒక పైప్ లో వాటర్ ఎలా వెళ్తాయి అలాగా, చిన్న పైప్ ఉందంటే కొంచెం తక్కువ వస్తుంది, పెద్ద పైపు లాగా ఉంటుంది టనల్ లాగా ఉంటే ఇంకా వాటర్ ఫ్లో బాగుంటుంది. అలాగే సో మనకి ఆ పర్ఫార్మెన్స్ రావాలంటే ఈ మెమరీ బ్యాండ్ విడ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎనీ కంప్యూటర్స్ వీటన్నిటికి కూడా. దీంట్లో M4కి M5కి వేరియేషన్ ఆ ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది. అదే M4లో వచ్చేసరికి 120 GB per second అంటే అంత ఫాస్ట్గా వెళ్ళాయి అనమాట మీరు చేసే ప్రాసెస్ అంతా. బట్ M5లో వచ్చేసరికి 153 GB per second అనమాట. ఇది కూడా ఇంప్రూవ్మెంట్ ఆల్మోస్ట్, అంటే మీకు 27% ప్రీవియస్ జనరేషన్తో పోలిస్తే మనకి ఇది పర్ఫార్మెన్స్ ఇంక్రిమెంట్ అయింది. అలాగే పోర్ట్స్ అండ్ అంటే కనెక్టివిటీ ఆప్షన్స్లో ఏంటంటే పోర్ట్స్ ఇవన్నీ కూడా ఓల్డ్ స్టైల్లోనే వచ్చినాయి. సో పెద్ద తేడా ఏం లేదు. మీకు థండర్బోల్ట్ 4తో మనకి 3 పోర్ట్స్, HDMI పోర్ట్ అండ్ మనకి కార్డ్ రీడర్ కూడా ఉంటుంది. సో హెడ్ ఫోన్ జాక్ అండ్ మ్యాక్సేఫ్ వచ్చేసరికి 3 జనరేషన్ 3 మ్యాక్సేఫ్ మనకు ఉంటుంది అనమాట. అలాగే
కెమెరా విషయానికి వచ్చేసరికి 12 మెగా పిక్సెల్. సో అది కూడా మనకి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అలాగే డెస్క్ వ్యూ అని చెప్పేసి ఇవన్నీ ఓల్డ్ వర్షన్సే, బట్ జనరల్గా మీకు ఐడియా కోసం చెప్తున్నాను అనమాట. సో మ్యాక్లో కూడా ఇంకా మైక్ అండ్ స్పీకర్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. సో అందులో డౌటే లేదు. బట్ ఇంకా కనెక్టివిటీలో వైఫై గురించి మాట్లాడితే మనకి ఓల్డ్ వర్షనే వైఫై 6E ఉంది. 7 వస్తుందని రూమర్స్ వచ్చినాయి కానీ 7 ఇంట్రొడ్యూస్ చేయలేదు, ఎందుకంటే ఇది బేస్ వర్షన్ కాబట్టి. మేబీ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ M5 చిప్కి అది మరి వాడు దాచిపెట్టాడేమో. సో అది కనెక్టివిటీ అండ్ దీని గురించి అయితే జనరల్గా ఏంటంటే CPU అండ్ GPU అని చెప్పేసి మనకు ఉంటాయి. CPU అనేసరికి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అంటే ఇది బేసికల్గా మనకి డైలీ టాస్క్లకి, అలాగే మనకి దీంట్లో సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఈ సాఫ్ట్వేర్ పని చేయడానికి వీటన్నిటికి కూడా, వెబ్ బ్రౌజింగ్ వీటన్నిటికి కూడా మనకి యూజ్ అవుతుంది CPU. GPU అనేది గ్రాఫిక్. సో దాని గురించి కూడా మనం మాట్లాడదాము. సో CPU వచ్చేసరికి M5లో మనకి కొంచెం ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు M4తో కంపేర్ చేస్తే. సో బెంచ్ మార్క్స్ ఇవన్నీ కూడా అంటే మన దగ్గర ఏంటంటే లేదు కాబట్టి కొంచెం నేను ఇంటర్నెట్ సర్చ్ చేసి చెప్తున్నాను. సో కొంతమంది చేసిన వాళ్ళల్లో అంటే ట్రై చేస్తుంటారు కదా వాళ్ళు లైవ్ గా, దాంట్లో చూసేసరికి మనకి ప్రీవియస్ జనరేషన్ తో పోలిస్తే కూడా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. CPU లో మనకి సింగిల్ కోర్, మల్టీ కోర్ పర్ఫార్మెన్సెస్ అని ఉంటాయండి. సో సింగిల్ కోర్ లో వచ్చేసరికి మనకి 4333, అదే M4లో వచ్చేసరికి 3800, అంటే ఆల్మోస్ట్ మనకి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అలాగే మల్టీ కోర్లో కూడా మనకి 15437, M4లో వచ్చేసరికి మనకి 14,000 పాయింట్స్ లాగా మనకి ఆ వేరియేషన్ ఉందన్నమాట. డెఫినెట్గా ఏంటంటే మనకి ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టే మనకి M4తో కంపేర్ చేస్తే. ఇవన్నీ కూడా మనకి 10 కోర్ అండి. ఇది చూసుకోండి, ఇది బేస్ మోడల్లోనే మనకి ఇంప్రూవ్మెంట్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు దీంట్లో వచ్చే 10 కోర్ పర్ఫార్మెన్స్ మనకి M4లో M4 Pro అండ్ Pro Max రేంజ్ టచ్ అవుతూ వచ్చినాయి అనమాట. అంటే బేస్ మోడల్ ఇదంతా మనకి, అంటే అందరికీ యూజ్ అయ్యే బేస్ మోడల్ కంప్యూటర్ ఇది. సో అది మైండ్లో పెట్టుకోండి. దాంతో కంపేర్ చేస్తే మనకి ప్రో లెవెల్ లాగా మనకి యూస్ఫుల్గా CPU పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయిందనే చెప్పుకోవాలి. మన ఛానల్లో ఫస్ట్ టైము వాట్సాప్ ఛానల్ అను టెలిగ్రామ్ ఛానల్ ఇంట్రడ్యూస్ చేశాను. బేసికల్గా ఏంటంటే వాటిని పెట్టి చాలా మంది ఏదేదో గేమ్స్కి వాటికి అవన్నీ ఇట్లా చేస్తున్నారు. అవన్నీ అన్న తర్వాత నేను చాలా రోజులు నేను అవాయిడ్ చేశాను. బట్ కాకపోతే ఏంటంటే ప్రతిసారి ఇలా టెక్నికల్ వీడియోస్ కాబట్టి కొంచెం డిలే అవుతాయి, మనం స్టడీ చేసి అవన్నీ చేయాలి. బట్ మధ్యలో మీకు కొన్ని డౌట్స్ వచ్చినా మీకు సరిగా ఇచ్చేయలేకపోతున్నాం కాబట్టి ఒక ఛానల్ పెట్టి దాన్ని జెన్యూన్గా మెయింటైన్ చేద్దామని డిసైడ్ అయ్యి మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ నేను క్రియేట్ చేశాను. డిస్క్రిప్షన్లో దాని గురించి ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మీకు లేటెస్ట్ ఏమన్నా వచ్చినా కూడా నేను అప్డేట్ చేస్తాను. అలాగే వీడియోతో సంబంధం లేకుండా మీకు ఏదైనా డీల్స్ గురించి కానీ ఫ్రెష్గా వచ్చినా కూడా వాటన్నిటిని కూడా నేను దాంట్లో పోస్ట్ చేస్తాను. సో మీరు ఫాలో అయితే మీకు అవన్నీ కూడా మీకు అప్ టు డేట్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇక GPU అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే చెప్పాను కదా, GPU అంటే గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. ఇదంతా కూడా హై ఇంటెన్స్డ్ గేమింగ్స్ కానీ, 3D రెండరింగ్ కానీ, లేకపోతే వీడియో ఎడిటింగ్ 4K మల్టీలేయర్డ్గా వీటన్నిటిని ఇది హ్యాండిల్ చేస్తుంది అనమాట. దీంట్లో కూడా మన ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేస్తే మంచి ఇంప్రూవ్మెంట్ అనే చెప్పుకోవాలి. M4లో వచ్చేసరికి ఇది 56,000 పాయింట్స్ ఉంటే మనకి M5 అంటే ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో 70,000 పాయింట్స్, అంటే అది కూడా బిగ్ జంపే అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మీకు జనరల్గా 3D రెండరింగ్, బ్లెండర్ వీటన్నిటిని మనం చూస్తే మీకు దాంట్లో కూడా 3D రెండరింగ్లో కూడా 75% M4తో కంపేర్ చేస్తే ఫాస్ట్గా ఉంటుంది. అలాగే గేమింగ్లో కూడా, అంటే గేమింగ్ అంటే మీకు ఇప్పుడు లేటెస్ట్ కొంచెం హై ఇంటెన్సిటీ గేమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సైబర్ పంక్ ఇలాంటివన్నీ కూడా, వాటిల్లో కూడా మనకి 44% M4తో కంపేర్ చేస్తే. అంటే జనరల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ పెద్ద చేంజెస్ రావు, బట్ ఇక్కడ కంపేర్ చేస్తే ఇయర్ M5లో మనకి డిజైన్లో పెద్ద చేంజెస్ ఇవ్వకపోయినా లోపల పవర్, దాని కెపాసిటీలో కొంచెం చేంజెస్, అది కూడా బేస్ వర్షన్లో చాలా బెస్ట్ అనే చెప్పుకోవాలి. ఇక AI పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే ఈసారి M5లో వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేసింది AI పర్ఫార్మెన్స్ గురించి అని చెప్పేసి కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ పబ్లిసిటీలో కూడా అదే కనబడుతుంది. మీకు తెలుసు ఒక 1.5 year 2 years బ్యాక్ నుండి మొత్తం ఎక్కడ చూసినా సరే మెయిన్గా ఏంటంటే 1 year నుండి అయితే ప్రతిదీ AI. సో దాని మీద ఫోకస్ చేసి ఈ చిప్ని తయారు చేశారన్నట్టుగా ఉంది. సో AI యాక్సలరేషన్ చూస్తే మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ AI చిప్లో కూడా ఇంటిగ్రేట్ చేశారు. అంటే జనరల్గా ఏంటంటే మనకి ఇప్పుడు 10 కోర్ ఉందనుకోండి, 10 కోర్ CPU అండ్ 10 కోర్ GPU బేస్ మోడల్లో, అలాగే 16 న్యూరల్ ఇంజిన్ అని ఉంటుంది. ఈ న్యూరల్ ఇంజిన్ అనేదే మనకి AI టాస్క్లు వాటన్నిటిని కూడా సపరేట్గా హ్యాండిల్ చేస్తుంది అనమాట. బట్ ఈ ఇయర్లో M5లో మనకి 10 కోర్ ఉంది కదా, ఈచ్ కోర్లో కూడా AI ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అందువల్లే దీన్ని వాళ్ళు హైలైట్ చేస్తాను, అంటే ప్రతి కోర్ కూడా AI బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవడానికి, హ్యాండిల్ చేయడానికి కూడా చాలా బెస్ట్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఈచ్ కోర్లో
కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇదే వాళ్ళు అందుకనే ఏఐ పర్ఫార్మెన్స్ ది బెస్ట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఫోకస్ చేశారు. ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని డీటెయిల్గా వెళ్తే ఇప్పుడు M1 చిప్ ఉంది. M1 చిప్కి M5 చిప్కి ఆల్మోస్ట్ 6 times, అంటే అది 100 అయితే ఇది 600 రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ప్రీవియస్ M1తో ఉంటుంది. అలాగే ఇప్పుడు M4తో కంపేర్ చేసామనుకోండి 3.5 times ఎక్స్ట్రా ఉంటుంది ఏఐ పర్ఫార్మెన్స్. అంటే అన్ని రెట్లు అంటే కనుక నిజంగా గుడ్ థింగ్ అది మనకి, ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా ఏ టాస్క్లు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి అది బెస్ట్ పర్ఫార్మెన్స్ M5 ఫర్ ఏఐ. ఇలాగా మీకు మ్యాక్బుక్ గురించి కానీ యాపిల్ డివైజెస్ వీటన్నిటి గురించి కానీ డీటెయిల్స్ కావాలంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా చూస్తే కనుక మన దాంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగే ఈ వీడియో కోసం వెయిట్ చేస్తే అంటే కొనాలా వద్దా అని చెప్పి డౌట్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే కనుక మీరు ఒక లైక్ అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా ఏఐలో అంటే మీకు ఇప్పుడు ఈ కోడింగ్ చేసేవాళ్ళు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇవన్నీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో బ్యాక్గ్రౌండ్లో కూడా ఎఫెక్ట్స్ కానీ ఈ టూల్స్ ఏఐ టూల్స్ ఇవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్తా ఉన్నారు. అలాగే బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే మనకి లాస్ట్ ఇయర్ 24 hours వస్తుందని చెప్పారు. ఈ ఇయర్ కూడా 24 hours వస్తుంది. కానీ ఇప్పుడు ఏఐ అన్ని ఇంటిగ్రేట్ చేయటం వల్ల ఇంత పర్ఫార్మెన్స్ పెంచడం వల్ల జనరల్గా అయితే బ్యాటరీ లైఫ్ తగ్గాలి. బట్ వీళ్ళు సేమ్ బ్యాలెన్స్ చేశారనమాట. ఇంత పర్ఫార్మెన్స్ ప్రీవియస్ జనరేషన్స్తో అలాగే ఫస్ట్ జనరేషన్ M సిరీస్ M1తో పోలిస్తే ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు బ్యాటరీ లైఫ్ డెఫినెట్గా తగ్గాలి. కానీ వీళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేసి సేమ్ పర్ఫార్మెన్స్ ప్రీవియస్ జనరేషన్ అంతా 24 hours అంటే కనుక చాలా ఎక్కువ అండి. ఎందుకంటే జనరల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను, విండోస్తో కంపేర్ చేస్తే మ్యాక్ అనేది మీకు బ్యాటరీ లైఫ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అందులోనూ మీకు పవర్ పెడితే ఒకలాగా ఉంటుంది, కొన్ని విండోస్ కంప్యూటర్స్లో పవర్ తీసేస్తే పర్ఫార్మెన్స్ ఒకలాగా ఉంటుంది. ఇక్కడ మీరు మ్యాక్లో పవర్ తీసేసినా సరే సేమ్ పర్ఫార్మెన్స్ మనకి ఇది ఇస్తుంది అనమాట. అది బెస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో. బ్యాటరీ కూడా అంటే ఇది బేస్ మోడల్ కాబట్టి బ్యాటరీ కూడా మీకు ఒక 30 minutes పెడితే 50% ఛార్జ్ అయిపోతుంది. జనరల్గా ఏంటంటే ప్రో మోడల్స్ వీటన్నిటికి ఇస్తారు, బట్ బేస్ మోడల్లో కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా మనకి గుడ్ థింగ్. ఇన్ని ఫీచర్స్ ఇన్ని పర్ఫార్మెన్స్ పెడితే మరి డెఫినెట్గా ఏంటంటే ఇంప్రూవ్ చేస్తాడు కదా లాస్ట్ ఇయర్ మీద అని అనుకుంటే కనుక పొరపాటే. కానీ వీడు లాస్ట్ ఇయర్ మనకి M4 బేస్ మోడల్ ఏ ప్రైస్ ఉందో అదే ప్రైస్ 1,69,000 చేంజ్. ఈ ఇయర్ కూడా సేమ్ పెంచలేదు, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేశాడు కానీ ప్రైజింగ్లో. అలాగే ఇది 10 core CPU అండ్ 10 core GPUతో మనకి బేస్ మోడల్ అనమాట. ఇది 16 GB యూనిఫైడ్ మెమరీ అంటే ర్యామ్. సో 512 GB SSD అంటే స్టోరేజ్. 512 GB అనేది ఒక స్వీట్ స్పాట్ లాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు ఎడిటింగ్ వాళ్ళకి వీళ్ళందరికీ. మనకి ఆల్మోస్ట్ మనకి మ్యాక్ OS వచ్చేసరికి ఒక 100 GB దాకా వచ్చేస్తుందండి. OS ఇవన్నీ కలుపుకుంటే కొంచెం క్యాష్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్ని కలుపుకుంటే 150 GB దాకా వచ్చేస్తుంది. 256 GB అనేది కొంచెం చాలా జాగ్రత్తగా మీరు ఆ బ్రీతింగ్ స్పేస్ ఇచ్చేసి ఇవ్వాలి కాబట్టి సో వాటన్నిటిని ఈ డౌన్లోడ్స్లో కానీ డాక్యుమెంట్స్లో కానీ ఏమైనా ఉన్నా సరే మనం అవి తీసేసుకోవాలి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, చాలా మంది కూడా పర్ఫార్మెన్స్ రావట్లేదు అంటే మీరు ఆ వేస్టేజ్ అంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ మీకు స్టోరేజ్లో 20 to 30%, సార్ 30% కాబట్టి అట్లీస్ట్ 20% మీరు అంటే ఇప్పుడు 100లో 20% అంటే ఒక 20 GB మీకు ఉండాలి. దానికి తగ్గట్టు మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీ SSDకి తగ్గట్టుగా మీరు ఆ 20% మెయింటైన్ చేయండి. అప్పుడు మీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలా కాకుండా మొత్తం ఫిల్ చేసేసి ఒక 10 GB అంత స్పేస్ ఉంచుకొని పర్ఫార్మెన్స్ రావట్లేదంటే ఎక్కడ నుండి వస్తుంది? సో అందరూ చేసే మిస్టేక్ అదే. అందువల్ల ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి. 512 అనేది మీకు ఇవన్నీ వేసినా సరే బాగానే ఉంటుంది, కొంచెం జాగ్రత్త పడితే. లేదు అంటే ఎడిటర్స్ వీళ్ళందరికీ కూడా 1 TB అనేది ప్రిఫరబుల్. బట్ ఇది అంటే ఈ మోడల్ వచ్చేసరికి మనకి అందరికీ అది మళ్ళీ తర్వాత మాట్లాడాలి కాబట్టి ఎవరి కోసం అనేది. సో ఇది కొంచెం బేస్ వర్షన్ కాబట్టి 512 అనేది గుడ్ థింగ్, సరిపోతుంది. మీరు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి. ఇక ఇదేంటంటే అనౌన్స్ చేశారు కానీ మనకి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఫస్ట్ ఇప్పుడు ప్రీ ఆర్డర్స్ జరుగుతూ ఉన్నాయి. సో October 22 అంటే ఈ మంత్ 22 నుండి మనకి అవైలబిలిటీ ఉన్నాయని చెప్తా ఉన్నారు. కావాల్సిన వాళ్ళు మనం బుక్ చేసుకోవచ్చు. తెలుసు కదా దీంట్లో ఓన్లీ 2 కలర్స్ ఇచ్చారు, స్పేస్ బ్లాక్ అండ్ సిల్వర్, ఈ 2 కలర్సే ఉన్నాయి. సరే మీరేమనుకుంటున్నారు? ఒకవేళ నిజంగానే ఈ ఫీచర్స్ అంత బాగున్నాయా బాగలేవా, లేకపోతే మీరు మ్యాక్బుక్ కొనాలి అనుకుంటే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్లో అడగండి. మీరు ఏ జనరేషన్ వాడుతున్నారు, అప్డేట్ చేయొచ్చా లేదా, ఒక పర్టికులర్గా మీకు ఏమన్నా యూస్ కేసు ఉందంటే దాని గురించి కూడా నేను చెప్తాను. కింద కామెంట్స్లో మీకు అడగండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే దీంతో పాటు అంటే మ్యాక్బుక్ ప్రో M5తో పాటు iPad Pro M5 కూడా లాంచ్ చేశారు. చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, జనరల్గా ఎడిటింగ్కి వీటన్నిటికి iPad బెటరా మ్యాక్బుక్ బెటరా అని చెప్పి. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే డెఫినెట్గా మ్యాక్
బుక్కే బెటర్. ఎందుకంటే ఐప్యాడ్ అనేది దాని ఓఎస్ వేరుగా ఉంటుంది. ఈ మ్యాక్ ఓఎస్ వచ్చేసరికి మనకి విండోస్ లాగా అంటే కొంచెము డెస్క్టాప్ వర్షన్ లాగా మనకి అన్నీ కూడా ఉంటాయి అనమాట. సో మ్యాక్ ఓఎస్ వచ్చేసరికి ఐఫోన్ లాగా లిమిటేషన్ ఎక్కువ ఉంటుంది. దానికి మనకి ఏదైనా డేటా కానీ యాప్స్ కానీ లేకపోతే ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలని అంత ఈజీ కూడా కాదు. అలాగే మీకు ఎఫెక్ట్స్ కానీ ఈ టైటిల్స్ ఇవన్నీ థర్డ్ పార్టీ కూడా మ్యాక్ బుక్ లో బాగా దొరుకుతాయి మీకు. సో అలాగే మీకు లాంగ్ ఫామ్ లో ఎడిట్ చేసేటప్పుడు అంటే కొంచెం ఎక్కువసేపు ఎడిట్ చేసేటప్పుడు మనకు కంఫర్ట్ కూడా ఉంటుంది. అలాగే బ్యాటరీ లైఫ్ కానీ అదంతా కూడా బాగుంటుందండి. సో డౌట్ లేకుండా మీరు మ్యాక్ బుక్కే ప్రిఫర్ చేయండి. కానీ ఐప్యాడ్ ఎవరికి అంటే మీ వర్క్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఐప్యాడ్ ప్రో అంటే కొంతమంది స్కెచెస్ ఇవన్నీ ఇలిస్ట్రేషన్లో అవన్నీ చేస్తూ ఉంటారు, కొంతమంది గేమ్స్ ఆడుతూ ఉంటారు. దాంతోపాటు కొంచెం సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోస్ చేసుకోవాలి, ఒకటే కావాలి, మళ్ళీ మ్యాక్ బుక్ అను ఐప్యాడ్ కాదు అనుకున్న వాళ్ళకి బెటర్. ఫస్ట్ ఒకటే కొనాలి, మీకు అది యూజ్ అవుద్ది అనుకుంటే. బట్ ప్రొఫెషనల్గా కావాలి అంటే కనుక మ్యాక్ బుక్ ఈజ్ ద బెస్ట్. మరి ఈ మ్యాక్ బుక్ ప్రో M5 ఎవరి కోసం అంటే ఎవరికి కొనాలి ఇది అని అంటే కనుక నా సజెషన్ వచ్చేసరికి, అంటే నేను కొంచెం స్టడీ చేసి నాకున్న అజ్ఞానానికి నేనేమై ఫీల్ అవుతున్నానంటే, ఇది మనకి అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇంటెల్ బేస్డ్ ఓల్డ్ మ్యాక్ బుక్స్ ఉన్నాయి అనుకోండి జనరల్గా, అంటే ఇది ఎం సిరీస్ మీకు M1 అంటే వీడు యాపిల్ ఓన్ సిలికాన్ చిప్ అనమాట, వాడు ఓన్ది. అది వరకు ఏంటంటే ఇంటెల్తో వీళ్ళు కొలాబరేట్ అయ్యి మ్యాక్ బుక్స్ మనకి లాంచ్ చేశారనమాట. సో M సిరీస్ అంటే M1, M2, M3, M4 అండ్ ఇప్పుడు M5. సో M5 దాకా వచ్చేసారు. సో ఓల్డ్ ఇంటెల్ ఉన్నా లేదు M1 సిరీస్లో ఉన్నా లేకపోతే M2 దాకా కూడా వెళ్ళొచ్చు. ఈ రెండు ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు M5 అనేది బెస్ట్ డీల్, మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. అలాగే M3 అండ్ M3 గురించి మాట్లాడదాం. M3 వచ్చేసరికి M3 కూడా కొంచెం పవర్ఫుల్లే, బట్ ఏ బేస్డ్గా కావాలి మీకు అని అంటే కనుక M3లో అంతగా ఉండదు కంపారిటివ్లీ M5లో. అంటే వీళ్ళంతా కూడా కొంచెం ఏతో మీరు ఎక్కువగా ఈ మధ్య అందరూ చేస్తున్నారు కదా వీడియోస్, ఇవన్నీ కూడా వాళ్ళకి బెనిఫిట్. సో M3 ఉన్నా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, ఇన్ కేస్ మీరు అప్గ్రేడ్ చేద్దామనే ఉద్దేశం ఉంటే. ఇక్కడ M1, M2 వాళ్ళు చేయొచ్చు, ఇంటెల్ వాళ్ళు చేయొచ్చు. M3 అనేది ఆప్షనల్. అంటే M4 వాళ్ళు చేసుకోవచ్చా అంటే కనుక అంత నెసరీ ఏం లేదండి. M4 వాళ్ళు అంటే అంటే మీరు కనీసం ఒక 2-3 జనరేషన్ ఆగటం బెటర్ ఎనీ అప్గ్రేడ్ అప్పుడు. ఎవ్రీ జనరేషన్ అనేది అవసరం లేదు, కొంచెం ఏ దాంట్లో అడ్వాన్స్డ్ చేశాడు చిన్నగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీకు చెప్పాను కదా ప్రతి దాంట్లో ఆ చిన్న పర్సెంటేజ్ ఆఫ్ ఇది ఉంటుంది తప్ప వెంటనే చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆగితే మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ నేను ఏంటంటే కొంచెం OLED ప్యానెల్స్తో ఇంకా మంచి డిస్ప్లేతో వీటన్నిటితో కూడా రిలీజ్ చేస్తారు నెక్స్ట్ జనరేషన్ కానీ ఆ తర్వాత వచ్చే జనరేషన్ కానీ, అంటే 6, 7 తర్వాత కానీ అలా అంటున్నారు. సో కాబట్టి నడిపించేసచ్చు మీకు, నో ప్రాబ్లం. సో మొత్తానికి కదండి, ఐ థింక్ మీ డౌట్స్ అవన్నీ కూడా క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.